నమస్తే వనక్కం ఆదాబ్. దిస్ ఈస్ ఇంద్రజా తోట. వెల్కమ్ టు బయోస్కోప్. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్. ఆ అమ్మాయిని అలా చేయమని చెప్పలేదు. కల్కిలో మిల్కీ హాట్ గా ఉంది గురు. ఆ రెండు పోయాయి, ఇక మూడోది రెడీ. చికిరి 8 నెలలు కష్టపెట్టింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు టాలీవుడ్ లో కొత్త పరీక్ష. ఆ రెండు మిస్ అయ్యాయి. 23 ఏళ్ల క్రితం రిలీజ్ కాని సినిమా ఒకటైతే డబ్బింగ్ ఇంకోటి. ఇప్పుడు మూడో నెంబర్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో SSMB 29. దేశీ గర్ల్ తన గ్లోబల్ పవర్ ను టాలీవుడ్ తెరపై చూపించాలి. రాజమౌళి ప్లాట్ఫామ్ దొరికింది. ప్రియాంక ఖచ్చితంగా బిగ్ హిట్ కొడుతుంది. ఆ లక్ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. కొన్ని రోజుల వరకు తెలుగు ప్రేక్షకులకు కొద్ది మందికే తెలిసిన ప్రియాంక ఎప్పుడైతే SSMB 29 లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందో అప్పటి నుంచి తెలుగు వారందరికీ సుపరిచితంగా మారింది. ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఏదో ఒక తెలుగు సినిమాలో నటించిన వారే. కత్రినా కైఫ్, దీపికా పదుకోనే, దిశా పటాని, రవీనా టాండన్ ఇలా అందరూ ఏదో ఒక సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారే. ప్రియాంక చోప్రా మాత్రమే తెలుగులో ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. SSMB 29 తోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రియాంక కూడా తెలుగులో ఒక సినిమా చేసింది. 23 ఏళ్ల క్రితమే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఏంటి నిజమా? ఏ సినిమా, ఎక్కడ చూడొచ్చు అని కంగారు పడకండి. ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది, కానీ ఆ సినిమా రిలీజ్కు నోచుకోలేదు. మిస్ వరల్డ్ గా కిరీటాన్ని అందుకున్న ప్రియాంక వెంటనే హీరోయిన్ గా మారింది. తమిళన్ అనే కాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఆ సినిమా సమయంలోనే ఆమెకు తెలుగులో అవకాశం వచ్చింది. మధుకర్, ప్రసన్న హీరోలుగా GS రవికుమార్ దర్శకత్వంలో అపురూపం అనే సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా నుంచి పోస్టర్స్, ఆడియో సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఆర్థిక సమస్యల వలన మూవీ రిలీజ్ కు అవ్వలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన ప్రియాంక అంచెలంచెలుగా ఎదిగి గ్లోబల్ బ్యూటీగా మారింది. మధ్యలో రామ్ చరణ్ తో తుఫాన్ సినిమాలో నటించింది. అది తెలుగులో డబ్ మాత్రమే అయ్యింది. దీంతో అఫీషియల్ గా SSMB 29 నే ప్రియాంక మొదటి తెలుగు సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తమన్నా అంటే గ్లామర్ డెఫినిషన్. ఇంటర్నెట్ ను ఊపేస్తుంది. కల్కి ఫ్యాషన్ బ్రాండ్ కు ప్రచారకర్తగా ఆమె మిల్కీ వైట్ సోయిగం ఎలివేట్ అయింది. బ్లాక్ పింక్ లెహంగాలో ఆమె లుక్ అచ్చం దివి నుంచి దిగి వచ్చిన రాణిలా. సౌత్ నార్త్ సినిమాలతో బిజీగా ఉన్న ఫ్యాషన్లో ఆమె ట్రెండ్ సెట్టర్. తమన్నా డ్రెస్సింగ్ లుక్ అన్బీటబుల్. గ్లామర్ కు హార్ట్ సింబల్ ఆమెనే. ఆ న్యూ లుక్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ డ్రెస్సింగ్ లో భాగంగా కల్కి ఫ్యాషన్ బ్రాండ్ కోసం తమన్నా భాటియా చేసిన స్పెషల్ షూట్ ఇంటర్నెట్ లో ఒక రేంజ్ లో ఊపేస్తుంది. మిల్కీ వైట్ సోయిగం ప్రచారకర్తగా పనిచేస్తుండడం నిజానికి కల్కి బ్రాండ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిందని అంగీకరించాలి. తాజాగా తమన్నా భాటియా అందమైన డిజైనర్ దుస్తులతో రాణిని తలిపించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తమన్నా 2 విభిన్నమైన రంగులలో ఉన్న డిజైనర్ దుస్తులను ఎంపిక చేసుకుంది. వీటిలో బ్లాక్ అండ్ బ్లాక్ క్రిస్టల్ అయిన డిజైన్ తో రూపొందించిన భారీ హాఫ్ షోల్డర్ లెహెంగా, అలాగే పింక్ రంగులో ఎంతో అందంగా కుదిరిన స్పెషల్ హాఫ్ షోల్డర్ లెహెంగాలోనూ తమన్నా చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
నిజంగా పార్టీ వేర్ కాదు, ఇవి ఒక కుటుంబ భావోద్వేగం. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కల్కి నేటి వధూవరులను సరిపడేలా, నేటి తరం ఆధునాతన జీవన శైలికి సరిపోయే సాంప్రదాయక దుస్తులుగా దీన్ని చూడాలి. ఓవరాల్ గా తమన్నా లుక్ వీక్షించాక దివి నుంచి దిగి వచ్చిన మిల్కీ దేవత అంటూ ఒక అభిమాని కితాబిచ్చాడు. తమన్నా ఈ కొత్త గెటప్లలో ఎంతో అందంగా ఉందని నెట్టింట్లో కామెంట్స్ వినబడుతున్నాయి. లెక్కలేనన్ని లవ్ హార్ట్ ఎమోజీలను అభిమానులు షేర్ చేశారు. తమన్నా కెరీర్ మ్యాటర్ కి వస్తే అటు సౌత్ ఇటు నార్త్ మూవీస్ తో తన కెరీర్ రన్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం 4 సినిమాలతో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బిజీగా ఉంది. అజయ్ దేవగన్ సరసన రేంజర్, రోమియో, వివాన్ అనే చిత్రాలతో బిజీగా ఉంది. రామ్ చరణ్ పెద్ది నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్ చార్ట్ బస్టర్. స్మూత్ రొమాంటిక్ వద్దని రఫ్ అండ్ రస్టిక్ నేచర్ కావాలని పట్టుబట్టారు. 8 నెలల పాటు మాటలు మారుస్తూ మాస్ పర్ఫెక్షన్ ను సాధించారు. మాస్ ఎనర్జీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో ఈ పాట రికార్డులు సృష్టిస్తోంది. బుజ్జిబాబు విజన్ కోసం పదం మార్చి ఫైనల్ అవుట్పుట్ తీశారు. క్వాలిటీ కోసం 8 నెలలు కష్టపడ్డం సినిమాపై వాళ్ళ డెడికేషన్ కు నిదర్శనం. ఆ రస్టిక్ బీట్ థియేటర్ లో ఎలా ఉంటుందో చూడాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. అయితే సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి వచ్చిన బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరినీ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేస్తుంది. రామ్ చరణ్ మాస్ ఎనర్జీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్ ను భారీ స్థాయిలో తీర్చిదిద్దాయి. బాలాజీ అందించిన లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇప్పుడు బాలాజీ చికిరి చికిరి సాంగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. తాను చికిరి చికిరి సాంగ్ కోసం లిరిక్స్ చాలా తక్కువ రోజుల్లోనే రాసినట్లు బాలాజీ తెలిపారు. కానీ పాట జర్నీ మొత్తం చూసుకుంటే 8 నెలలకు పైగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఇప్పటి వరకు 400 కంటే ఎక్కువ పాటలు రాశానని చెప్పిన బాలాజీ బుచ్చిబాబు ప్లాన్ చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. స్మూత్ అండ్ రొమాంటిక్ వైబ్ వద్దని తనకు చెప్పినట్లు రివీల్ చేశారు. పెద్ద రఫ్ అండ్ రస్టిక్ నేచర్ ఉన్న వ్యక్తి కాబట్టి అలానే సాంగ్ ఉండాలని ఆయన తెలిపారు. అందుకే పదాలు కూడా అలాంటివే వాడాను అని ఆయన అన్నారు. అయితే చికిరి చికిరి పాటను నాన్ తెలుగు సింగర్స్ మోహిత్ చౌహాన్, రకీబ్ ఆలం ఆలపించారు. దీంతో తాను కూడా ఏఆర్ రెహమాన్ తో గంటన్నర పాటు స్టూడియోలో కూర్చున్నట్టు తెలిపారు. పదాలు సరిగ్గా ఉచ్చరించేందుకు సహాయం చేశాయని పేర్కొన్నారు. చికిరి చికిరి రికార్డింగ్ సెషన్ చిన్నపాటి మిషన్ లా మారిందని అన్నారు. ఏదేమైనా బుచ్చిబాబు చాలా స్పెషల్ ప్లాన్ తో ఉన్నారని, అందుకే సాంగ్ లో చాలా మోడిఫికేషన్లు చేయించారని తెలిపారు. కొన్ని పదాలు తీస్తూ యాడ్ చేస్తూ అలా హీరో మనసులోంచి పదాలు నేరుగా వచ్చినట్లు అనిపించే వరకు వారు మార్పులు చేస్తూనే ఉన్నారని బాలాజీ చెప్పారు. అందుకే చాలా నెలల సమయం పట్టిందని అన్నారు. ఏదేమైనా సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుందని సంతోషం వ్యక్తం చేశారు. రష్మిక సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు సమాజంలో ఫైర్ పెట్టింది. క్లైమాక్స్ లో చున్నీ తీసేసిన అమ్మాయి వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. పిఆర్ స్టంట్ కాదు, యాదృచ్ఛికం అంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ క్లారిటీ ఇచ్చారు. మగవాళ్లు చొక్కాలు చించినా పర్లేదు, ఆడవాళ్లు చున్నీ తీసేస్తే సంస్కృత అని సూటి ప్రశ్న. భావోద్వేగ వ్యక్తీకరణకు కూడా విమర్శలా? ఇది సరైంది కాదు. ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం అందుకుంది. టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటపడే ఒక యువతి కథను భావోద్వేగ భరితంగా చూపించిన ఈ సినిమా ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా క్లైమాక్స్ సీన్ చూసిన ఒక యువతి థియేటర్లో భావోద్వేగానికి గురై తన చున్నీని తీసేసి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయింది.
గీతా ఆర్ట్స్ కూడా ఆ వీడియోను అధికారికంగా షేర్ చేయడంతో ఇది మరింత చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు ఆ యువతిని ప్రశంసించగా ఇంకొంతమంది మాత్రం విమర్శలు గుప్పించారు. సినిమాల్లో రష్మిక సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుందని, రియల్ లైఫ్ లో ఆచారాలు మార్చమని సినిమాలు సందేశం ఇవ్వకూడని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా స్పందించారు. ఈ సంఘటన PR స్టంట్ కాదని, పూర్తిగా యాదృచ్ఛికం అని ఆయన స్పష్టం చేశారు. థియేటర్ కి వెళ్లే ముందు 2 వేదికల మధ్య ఎటు వెళ్దామా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఈ షోకి చేరుకున్నామని, ఆ యువతిని అక్కడే మొదటిసారి చూసామని తెలిపారు. ఆ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా అక్కడ పెట్టినట్లు ఆరోపించడం పూర్తిగా ఆధారం లేని విషయం అని రాహుల్ పేర్కొన్నారు. ఆ వీడియోను బయటకు పెట్టడంపై కూడా రాహుల్ స్పందించారు. ఆ అమ్మాయి టార్గెట్ అవుతుందేమోనని తొలుత తనకు భయం కలిగిందని అన్నారు. అయితే ఆమె అంగీకారం తీసుకున్న తర్వాతే ఆ వీడియోను పోస్ట్ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఆ యువతిపై సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీ చూసి తనకు బాధగా ఉందని, ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందేనన్నారు. ఈ సినిమా ఎవరిని చున్నీ తీసేయమని చెప్పదు. దాన్ని సినిమాకి సరిపోయేలా ఒక మెటాఫర్ గా వాడాం. దాన్ని వ్యక్తిగత జీవితం మీద రూల్ లా తీసుకోవాల్సిన అవసరం లేదు. పురుషులు సినిమాల్లో చొక్కాలు చించి, పండుగల్లో స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ లో టీషర్ట్లు తీసేసినా ఎవరూ ప్రశ్నించరు. అయితే మహిళలు చున్నీ తీసినా సంస్కృతి పేరుతో విమర్శలు చేస్తున్నారు. సంస్కృతిని కాపాడే బాధ్యత ఎందుకు ఎప్పుడు మహిళలపైనే వేస్తారు అని రాహుల్ ప్రశ్నించారు. ఈ వివాదం ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలు ఈ కాలంలో ఎందుకు అవసరమో స్పష్టంగా నిరూపిస్తుందని రాహుల్ రవీంద్రన్ వ్యాఖ్యానించారు. మహిళల భావోద్వేగాలను వారి వ్యక్తీకరణకు అర్థం చేసుకునే దిశగా సమాజం ముందుకు రావాలని సూచించారు. రివాల్వర్ రీటాగా మారిన మహానటి మళ్ళీ సక్సెస్ అందుకుంటుందా? మహానటి నుంచి రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్. మహానటి సక్సెస్ ను రివాల్వర్ రీటా రిపీట్ చేయగలదా? పక్కింటి అమ్మాయి ఇమేజ్ నుంచి గ్యాంగ్స్టర్ లుక్ కి కీర్తి బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. జాతీయ అవార్డు అందుకున్న నటి యాక్షన్ హీరోయిన్ గా మారి రికార్డులు సృష్టిస్తుందా? ఆ అన్లాక్డ్ రీటా ఫైర్ ఎలా ఉంటుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను లోకల్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ పక్కింటి అమ్మాయిలా ఉంటుంది అనే క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూనే స్టార్డమ్ సొంతం చేసుకుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. నేచురల్ స్టార్ నాని నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుని అభిమానులను ఉర్రూదులూగించింది ఈ జాతీయ అవార్డు అందుకున్న నటి. మహానటి సావిత్రి జీవిత చరిత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తి సురేష్. 2018లో రిలీజ్ అయిన మహానటి సినిమా ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఆ సినిమాలోనే ఆమె నటనకు జాతీయ అవార్డు సాధించింది కీర్తి సురేష్. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా రివాల్వర్ రీటాతో మహిళ ప్రాధాన్యం ఉన్న పాత్రలో ప్రేక్షకులను పలకరించబోతుంది కీర్తి సురేష్. రివాల్వర్ రీటా ఒక విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్. కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో రివాల్వర్ ను స్వైప్ చేస్తూ గ్యాంగ్స్టర్ లుక్ లో కనిపిస్తుంది. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహానటి తర్వాత మరో బలమైన క్యారెక్టర్ ఈ సినిమాలో లభించినట్టు అనిపిస్తుంది. మహానటిలో సావిత్రి లాంటి లెజెండరీ పాత్రను పోషించిన కీర్తి సురేష్ ఇప్పుడు యాక్షన్ హీరోయిన్ గా మారింది. గతంలో పెంగ్విన్ వంటి థ్రిల్లర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. కానీ ఈసారి స్క్రిప్ట్ బలంగా ఉందని చిత్ర యూనిట్ చెబుతుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో జొన్నలగడ్డ కూడా నటుడే. సిద్ధు తర్వాత చైతు ఎంట్రీ. ఇది టాలెంట్ డబుల్ డోస్. సిద్ధు సోలో హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అన్నయ్య చైతుపై ఫోకస్ పడింది. రాజు వెట్స్ రాంబాయ్లో పవర్ఫుల్ విలన్ గా అతనికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన డిఫరెంట్ రోల్స్ ఎంచుకోవడం ప్రొఫెషనల్ డెసిషన్. టాలీవుడ్ లో ఈ టాలెంటెడ్ బ్రదర్స్ మధ్య
హెల్తీ కాంపిటీషన్ మొదలైంది. ఆ ఫ్యూచర్ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. డీజే తిల్లు సినిమాతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ టిల్లు సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు సిద్ధు. ఇక దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన డీజే తిల్లు స్క్వేర్ సినిమాతో అతని క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేయడంతో స్టార్ హీరో లిస్ట్ లో చేరిపోయాడు సిద్ధు. టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ సినిమా కాస్త నిరాశపరిచిన తెలుసు కదా సినిమాతో మరో హిట్ అందుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. నీరజ కోన తెరకెక్కించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సిద్ధు చాలా కొత్తగా కనిపించాడు. అతని నటన అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు సిద్ధు జొన్నలగడ్డ. జోష్, భీమిలి, కబడ్డీ జట్టు, కల్కి సినిమాల్లో సహాయ నటుడిగా విలన్ గా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇప్పుడు సోలో హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. అయితే సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు కూడా టాలీవుడ్ లో ఉన్నాడని, హీరోగా సినిమాలు చేస్తున్నా అని చాలా మందికి తెలియదు. ఇప్పుడు సిద్ధు సోదరుని పేరు మరోసారి నెట్టింట మార్మోగిపోతుంది. సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య పేరు చైతు జొన్నలగడ్డ. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పటికే పలు సినిమాలు చేశాడు ఈ యాక్టర్. బబుల్ గమ్, బామా కలపం సినిమాల్లో అయితే తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. అలాగే నాని బ్లాక్ బస్టర్ మూవీ హిట్ 3 లోనూ ఒక కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం రాజు వెట్స్ రాంబాయి అనే ఒక మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు చైతు. ఇటీవలే ఈ సినిమా నుంచి చైతు ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయిలు కంపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు చైతు. ఈ సినిమా హిట్ అయితే చైతుకు మరిన్ని అవకాశాలు రావచ్చని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజు వెట్స్ రాంబాయితో పాటు MM2 పేరుతో తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ నటిస్తున్నాడు సిద్ధు. ఇందులో అతను హీరోగా నటించడంతో పాటు రైటర్ గా కూడా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. పీపుల్ ఫ్యాక్టరీ మీడియా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioscope.